ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు రవితేజ. బ్యాడ్ ఫేజ్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైనప్ చేస్తున్న మాస్ మహారాజా మరో ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి రవితేజ లైనప్ లో లేటెస్ట్ గా యాడ్ అయిన ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? స్టైలిష్ స్క్రీన్ ప్లే యాక్షన్ తో కమర్షియల్ సినిమాలకు కొత్త టచ్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అఖిల్ తో చేసిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత మరో సినిమాని పట్టాలెక్కించలేదు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా అది కాస్త రూమర్ గానే మిగిలిపోయింది. ఈ 2 ఏళ్ల గ్యాప్ లో కమ్బ్యాక్ కి స్టోరీ రెడీ చేసుకున్న సురేందర్ రెడ్డి రవితేజకి లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో కిక్ 2 సినిమాలు వచ్చాయి. ఈ రెండింట్లో ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయితే రెండోది డిజాస్టర్. ఇప్పుడు ఓకే చేసిన సినిమా కూడా కిక్ కి థర్డ్ పార్ట్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. రవితేజ లైనప్ లో ఉన్న మరో ఫ్లాప్ డైరెక్టర్ శివ నిర్వాణ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఓకే అయింది. డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి టైటిల్ గా ఇరుముడి పేరు వినిపిస్తోంది. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సక్సెస్ చూసిన శివ నిర్వాణ, టక్ జగదీష్, ఖుషీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేశారు. దీంతో రవితేజ సినిమాతో కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారు శివ నిర్వాణ. ఈ ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్స్ తో పాటు రవితేజ లిస్ట్ లో ఉన్న మరో ఫ్లాప్ డైరెక్టర్ కిషోర్ తిరుమల. చిత్రలహరి సినిమా తర్వాత రామ్ తో చేసిన రెడ్, శర్వానంద్ తో చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ అందుకున్నారు. ఇప్పుడు రవితేజతో చేస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో కంబ్యాక్ కి రెడీ అయ్యారు. ఆసికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. మరి అసలే ఫ్లాప్లతో ఇబ్బంది పడుతోన్న రవితేజకి ఈ ఫ్లాప్ డైరెక్టర్స్ ఎంతవరకు సక్సెస్ అందిస్తారో వెయిట్ అండ్ సీ.